కన్వర్ట్ బైనరీ టు డెసిమల్. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ తీసుకున్నాము 10100, దాన్ని డెసిమల్లోకి మార్చాలి. అంటే ఈ 20 నేను ముందరే చూసుకొని తీసుకున్నాను, 20 అని చూస్తున్నాను. అంటే చూద్దాం ఒకసారి. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 4 1 into plus 0 into 2 power 0, 2 power 4 16 plus 2 power 2. I forgot 2 power 2. Yeah, 1 into 2 power 2 plus 2 power 0. 16 plus 4, it means 0 into 2 power 0 is 0. 16 plus 4 20. ఇప్పుడు ఇన్పుట్ అనేది మనం డెసిమల్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ అనేది మనకి ఇన్పుట్ అనేది మనం బైనరీగా ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ డెసిమల్లోకి రావాలి. ఏం చేస్తే వచ్చి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఇది ఒకటి తీసుకున్నాం. ఏంటిది? ఇవేం కోడ్ రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. మనం ఇన్పుట్ అనే స్ట్రింగ్ ఫార్మాట్లో వేస్తున్నాం. ఇప్పుడు దాని సమ్మ తీసుకున్నాం. దాని ఇండెక్స్ కోసం సి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. లూప్ అనేది ఎన్నిసార్లు తిరగాలి, దాని లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు తిరగాలి. కాబట్టి దాని లెంత్ కోసం ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఇది మాత్రం ఏంటంటే నేను చెప్పేటప్పుడు అన్నీ చదువుతాను. కోడ్ ఎలా రన్ అవుతుంది, ఇంటర్నల్గా ఎలా రన్ అవుతుంది, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత. తర్వాత అందరు కామన్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫర్ రేంజ్ ఆఫ్ ఎల్ అని రాస్తారు. ఆర్ఎస్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇప్పుడు అది మనకి తెలిసిందే కాబట్టి మనం రాస్తున్నాం. ఇక్కడ మన ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా తీసుకుంటుంది. కామన్ చేసే మిస్టేక్ ఇదే, ఎల్గా తీసుకోవటం. ఇప్పుడు మన ఇన్పుట్ అనేది 10100గా ఇస్తాం. అది మనకి ఇండెక్స్ ప్రకారం రావంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫర్ రేంజ్ ఆఫ్ ఎల్ అని ఇచ్చామనుకో, ఫస్ట్ ఇది తీసుకుండిద్ది, తర్వాత ఇది తీసుకుండిద్ది, తర్వాత ఇది. అంటే ఇప్పుడు దీని ఇండెక్స్ ఏమైంది? 0 ఇండెక్స్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. దీని ఇండెక్స్ అట్ట అంటే ఇప్పుడు ఇది 4 ఇండెక్స్ రావాల్సింది, ఇది 0 ఇండెక్స్ రావాల్సింది, ఇది 4 అవుతుంది. అందుకని దాన్ని రివర్స్లో తీసుకోవాలి. రివర్స్లో తీసుకోవాలంటే ఏం చేయాలి? L - 1, -1, -1. ఇది తప్పు, ఇది రైటు. మనకి ఇన్పుట్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో స్ట్రింగ్ ఫార్మాట్లో ఇచ్చాం. ఈ స్ట్రింగ్ ఫార్మాట్ అనేది కంకాటినేట్ చేసిద్ది, యాడ్ చేయదు. అందుకని దాన్ని ఇంట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఐ ఇంటూ కౌంట్ అనేది మన ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి కౌంట్ 0 తీసుకున్నాం. స్టార్టింగ్ 0నే కాబట్టి వచ్చేది 2 power C. C ఈజ్ ఈక్వల్ టు C+1. కౌంట్ పెరిగిద్ది. ప్రింట్ ఆఫ్ సమ్. ఇక్కడ ఎస్ తీసుకున్నాం కాబట్టి మనకి 20 వచ్చింది. ఒకసారి నొక్కి చూద్దాం. ఇప్పుడు డ్రై రన్ చేసి చూద్దాం. అంటే కోడ్ నొక్కి చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్ట్రింగ్లో తీసుకుంటున్నాం కాబట్టి
మనకి ఇండెక్స్ కావాలి కాబట్టి సి అనేది 0 తీసుకున్నాం. మన దాని సమ్ కాబట్టి సమ్ ఇది కూడా 0 తీసుకున్నాం. లెంత్ అనేది ఇప్పుడు రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎక్స్ -1, -1, లూప్ రివర్స్గా అయితే అప్పుడు దాని సమ్ కాబట్టి సమ్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు దాని ఇంటీజర్లో మార్చాలి. ఇప్పుడు రేంజ్ వస్తుంది తప్పితే దాని ఇండెక్స్ అంటే మన రేంజ్ వస్తుంది. ఇప్పుడు అంటే ఎక్స్లో కావాలి కాబట్టి ఎక్స్ ఆఫ్ అవి పెడుతున్నాం. దాన్ని 2 పవర్తో చేయాలి కాబట్టి ఇంటూ 2 పవర్ సి అనేది అక్కడ మనకి ఇండెక్స్గా పనిచేసింది. సి ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 PRINT ప్రింట్ ఆఫ్ ఎస్. ట్రై చేద్దాం. కోడ్ కరెక్టే.